ఇదే అమృతేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడే స్టాప్. ఓహో, ఇదేంటండి కొత్త ఆట మొదలయ్యింటుంది. ఇది కూడా ఒకలాంటి ఆటనే. గేమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రిపేర్ అవుతాం కదండి. ఆల్రెడీ మనం మంచి ఫామ్ లో ఉన్నాం. ఎదురుగా వస్తే కొట్టి చంపేస్తాం. హై, అరటికెళ్ళి ఎత్తుకెళ్తున్నారు. పక్కన మ్యారేజ్, వ్రతం క్రితం అలాంటివి ఏమైనా ఉన్నాయేమో కదా. నిశ్చితార్థం సార్. నిశ్చితార్థనా? ఎవరికి? నీకా? మరి నీకా? నీకా ఏంటుందిలే. ఏంటయ్యా చెప్పేది? ఎవరినడిగి చేస్తున్నారయ్యా నిశ్చితార్థం? నాతోనే పరాచకాలు చేస్తున్నారా? అందరూ కట్టుకొట్టుకుని గ్రూపులా తయారై నన్ను తయారు చేస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతానని అనిపించింది. కొత్త బట్టలు వేసుకోమని ఇచ్చి పండగ సంప్రదాయమైన పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా మీరు. సార్, మాకు నిశ్చితార్థం అంటే పండగే సార్. పండగనే. మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ముందు తనని వెతకాలి. ఎక్కడ మేడం? సార్ 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 మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏమండే హాసిని గారు, ఏంటండి అన్యాయం? తాజ్ మహల్ కట్టినోడు చేతులని నరికేసినట్టుంది. మీ లవ్కు సహాయం చేద్దామని నేను వస్తే నిశ్చితార్థం అని తెలియగానే నాకిప్పుడే వద్దు అని మొత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళి గొళ్ళెం పెట్టి బోరుమని ఏడ్చుకుంటూ ఈ రేంజ్ లో శృంగారించుకుని వచ్చారంటే పిల్లోడు మంచి పిచ్చోడు, చూస్తుంటే బలిక బకరాలా ఉన్నాడు, తొక్కేద్దాం అనుకున్నారు కదా. అమ్మ గుట్టి, మనం ఇదంతా ఒప్పుకునే సీనే లేదు. ఎవరో సైట్ కి మనం ఎందుకు ఓన్ రావాలి? మేము ఆల్రెడీ బుక్ అయ్యామమ్మా. ఇది మన ఎంగేజ్మెంట్ రింగ్. ఈ అన్ని క్వశ్చన్స్ నేనే మిమ్మల్ని అడగాలి కాదు. ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంత మంచిగా డ్రెస్అప్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చారా? అసలు ఏముంది మీ మనసులో? అమ్మాయి బాగుంటే ఎన్నిసార్లైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. నేను చెప్పానా మీకు ఆ దేవుని పల్లకి మోయమని? అంతా మీ వల్లనే. నాకు హెల్ప్ చేస్తానని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారా? నేను సూసైడ్ చేసుకుంటాను. ఆగండి, ఏంటండి మాట్లాడితే సూసైడ్ చేసుకుంటాను అంటారు. మీరు ఏడిస్తే నాకు ఏడిపోతుంది. కళ్ళలో కనబడుతుందా? మీ ఆడపిల్లలంతా కన్నీళ్ళంతా రెడీగా పెట్టుకుంటారు కదండి. సీరియల్ లాగా తుప్పుని కారుస్తారు. ఇది ఎలా సాధ్యం అండి? కాస్త ఓర్చుకోండి. అయ్యో, మీతో మాట్లాడేం ప్రయోజనం లేదు. మీ తాతతోనే తేల్చుకుంటాను. ఇవాళ అటు ఇటు తేలిపోవలే. బ్రహ్మాండంగా జరిపించాలి. ఆగా, ఎక్కడికి? నేను పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆ మాటలు మాకు చెప్పొచ్చుగా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఎంగేజ్మెంట్ పెట్టేస్తే నేను చేసేసుకోవాలా? ఓహో, నీకు పిల్లనిచ్చేదే గొప్ప. మీరేం కాకతీయులా, మొగల్లా, రాజవంశస్థులా? మిమ్మల్ని అడిగి మసాలా నూరడానికి జరుగుతోందిరా? మావా ఏం లేదు మావా. ముక్కు మీద దుమ్ముంది, తుడుచుకుంటే ముద్దుగా కనిపిస్తావని చెప్తున్నా మావా. లేదు సార్, అబద్ధం. అయ్యో, ఏంటి అల్లుడు గారు విషయం? అది కాదు సార్, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి. అల్లుడు, ఈ రోజు మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వేం ఆలోచించుకో. రారా అల్లుడు గారిని తీసుకురండి. సార్ అది చూడండి, ఇక నేను రెబల్ అయితే అంటే సింప్లీ మీకే ప్రాబ్లము. మనం ఇప్పటి వరకు చేసినంత వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఉంగరాలు మార్చుకోవడం వల్ల మ్యారేజ్ ఏం అయిపోయినట్లు కాదు కదా. మీరు మనసులో ఏం ఫీల్ అవ్వద్దు, నేను మనసులో ఏం ఫీల్ అవును. సినిమా స్టైల్ లాగా రింగులు మార్చేసుకుందాం అంతే. పోయేటప్పుడు ఇచ్చేళ్తాలండి. మీ హీరో వచ్చినప్పుడు తనకి ఇచ్చేయండి. ఏమండి, ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లిళ్ళే అటకెక్కిపోతున్నాయి. వస్తువుల మధ్యలో అయ్యేది కాదమ్మా ఎంగేజ్మెంట్. మనసుల మధ్యలో అయ్యేదే రియల్ ఎంగేజ్మెంట్. అయ్యగారి మనవరాలి నిశ్చితార్థానికి జై.